My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు.
వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు,
జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. చూడమన్నా. My dear masters, this is Shisharo with you now. Shisharo మాస్టర్ మనతో ఉన్నారు.
శిష్యారావు మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. And I want to say something to the whole group today. నేను ఈరోజు గ్రూప్లో ఉన్న మీ అందరికీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. Always be in the conscious of Patriji. ప్రతి క్షణము ప్రతిసారి చైతన్యంతో కలిసి ఉండండి. And every intuition, every intent of you should be in the conscious of Patriji. మీకు వచ్చే ప్రతి ఇంట్యూషన్, మీరు ఏమైతే అనుకుంటున్నారో తపన ఉందో అదంతా కూడా ప్రతిసారి చైతన్యం ద్వారానే జరగాలి. And the whole process and the whole journey, everything should be in the conscious of Patriji. ఏ ప్రాసెస్ జరిగినా మనం ఎటువంటి ప్రణాళికలు సాధించిన అవన్నీ కూడా ప్రతిసారి చైతన్యం ద్వారానే జరగాలి. When you are with the conscious of Patriji, the lower dimensions masters will not enter into the group. ఎప్పుడైతే ప్రతిసారి చైతన్యంతో కలిసి ఉంటామో కింది లోకాలలోని మాస్టర్లు మన వద్దకు రాలేరు. If they enter also, they won't speak in the group. వాళ్ళు ఒకవేళ మన వద్దకు వచ్చిన ఈ గ్రూప్లో వాళ్ళు మాట్లాడరు. Yes, I do not say to enter in the group who are in the lower dimension, but I say they have to enter into the group to know themselves and nothing else. వాళ్ళు గ్రూప్లోకి రావాలని నేను అనుకోవడం లేదు, కానీ వచ్చినా వాళ్ళు వినాల్సిందే అంతే. Because all the spiritual creators are with the conscious of Patriji and they are in the fifth dimension. ఎందుకంటే స్పిరిచువల్ క్రియేటర్స్ అందరూ ప్రతిసారి చైతన్యంతో కలిసి ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నారు. And I always say that we will give the knowledge and respect the lower dimension masters, but we are not ready to listen to the directions given by the lower dimension masters. నేనేం చెప్పదలుచుకున్నానంటే లోయర్ డైమెన్షన్స్ వాళ్ళు రావడం సంతోషమే, కానీ వాళ్ళ డైరెక్షన్స్ మనకు అక్కర్లేదు. మన జ్ఞానం మాత్రమే వాళ్ళు వినాలి. And this has to be followed by every member in the group. This is so important. ఈ గ్రూప్లోని ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అనుక్షణం ప్రతిసారి చైతన్యంతో కలిసి ఉండాలనేటువంటి ఎరుక అనుక్షణం ఉండాలి. Because when you will be not in this consciousness and you will be misguided by the lower dimensions masters. ఎప్పుడైతే ప్రతిసారి చైతన్యంతో కలిసి ఉండమో ఆ కింది లోకాల వాసుల ద్వారా మనకు రాంగ్ గైడెన్స్ అందుతుంది. And that will be the misguidance for us, and that is the wisdom of them. మనల్ని మిస్గైడ్ చేయడానికి కారణము వాళ్ళు ఆ జ్ఞానంలో ఉన్నారు, అటువంటి జ్ఞానంలో ఉన్నారు. And their wisdom is limited, and that wisdom will not guide us, that will misguide us, because we are far above than that wisdom, and we are into the fifth dimension now. వాళ్ళకున్న జ్ఞానము పరిమితము,
వారిచ్చే గైడెన్స్ పరిమితము. అందుకే వారు అందించే జ్ఞానము మనం 5th డైమెన్షన్లో ఉన్న మనకు అవసరం, మనకు పనికిరాదు. మనల్ని మిస్గైడ్ చేస్తుంది అది. And so I say every spiritual creator this: if you have allowed the lower dimension masters, then just keep quiet. Don't allow them to speak. Just make them to realize and listen to the wisdom and realize the energy and consciousness of Patriji and return back to their dimensions. కింది లోకవాసులు మీ వద్దకు వస్తే మీరు వారి యొక్క జ్ఞానాన్ని అందుకోకండి. వాళ్ళు రియలైజ్ కావాలి, అంతే వారి డ్యూటీ. లేదు, ప్రతిసారి చైతన్యంతో వాళ్ళు రియలైజ్ అయి వెళ్ళిపోవాలి. And this is a great knowing to all the spiritual creators now. స్పిరిచువల్ క్రియేటర్స్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది. And my dear masters, today we are going to do a process to all the Arthurians. And this process, when they are ready and ready for transformation, will help them a lot. ఈరోజు మార్పు రావడానికి సిద్ధమైన వారందరికీ ఒక ప్రాసెస్ ఆర్టిజన్ మాస్టర్స్ ద్వారా జరుగుతుంది. Yes, with us, Arcturian masters are with us. యాక్టోరియన్ మాస్టర్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. And with the conscious of Patriji and with the conscious of Cesaro, పత్రిసార్ చైతన్యం, శిశారో చైతన్యం ద్వారా the Arcturians masters యాక్టోరియన్ మాస్టర్స్ అందరూ are doing the process, and they are giving a light pyramid to every Arthurian on this earth. ఒక ప్రాసెస్ చేస్తూ వాళ్ళు ఈ భూమి మీద ఉన్న యాక్టోరియన్స్ అందరికీ ఒక లైట్ పిరమిడ్ అందిస్తున్నారు. Yes, and this is, and you could see the speciality of this light pyramid. Those who are transformed and ready to work for the sake of ascension of Mother Earth, in their hands these light pyramids are glowing. ఈ యాక్టోరియన్ పిరమిడ్స్ ఒక ప్రాముఖ్యత ఏమంటే ఈ భూలోకం ఉన్నతికి అవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. చేతుల్లో అవి వెలుగుతూ ఉంటాయి. And who all are ready for this great shift, and in their hands these pyramids are glowing, and where else in the hands of other Arthurians they are in the inverted form and they are not glowing in them. ఎవరైతే మార్పును కోరుకుంటారో ఈ భూలోకం ఉన్నతి గురించి, వారి చేతుల్లో ఉన్న పిరమిడ్స్ వెలుగుతూ ఉంటాయి. ఎవరైతే ఆ మార్పును కోరుకోరో వాళ్ళ చేతుల్లో రివర్స్గా ఉంటాయి, వెలుగుతో నిండి ఉండవు. And now all the transformed Arthurians, including spiritual creators, responsibility is to connect
the untransformed Archarians, when they connect to them with the energies, with the guidance, with the wisdom, with the consciousness of all the transformed and spiritual creators energy, the pyramids gets comes to its original position and starts glowing. ఇక్కడ రియలైజ్ అయినటువంటి మార్పు చెందినటువంటి యాక్టేరియన్స్, స్పిరిచువల్ క్రియేటర్స్ శక్తి వల్ల ఎవరైతే మార్పు చెందలేదో వాళ్ళ యాక్టేరియన్స్ అంతా కూడా ఈ ఎనర్జీతో వాళ్ళు మార్చి వాళ్ళ చేతుల్లోని పిరమిడ్స్ కూడా ఆ రివర్స్ ఉన్న నార్మల్ పొజిషన్కి వచ్చి వెలుగుతాయి. And this is the responsibility of transformed and spiritual creators ఇది to మారిన lighten all the transformed Archarians and to give wisdom to them. ఈ మార్పు చెందిన యాక్టేరియన్స్ కు జ్ఞానం అందించడం స్పిరిచువల్ క్రియేటర్స్ యొక్క బాధ్యత. And you all are in the path of doing this by the way of taking the classes, by the way of sending the energies to the Mother Earth, by the way of many astral works, by the way of being in the conscious of Patriji. Everything counts to it, my dear masters. మీరు క్లాసెస్ ద్వారా మరి భూమాత ఉన్నతి కోసము పత్రిసార్ చైతన్యంతో కలిసి చేయాల్సిన బాధ్యత అంతా మీదే. Yes, masters. In this condition, the earth needs a great energy. That is the energy of friendship, the energy of friend. And today we all will know about the friend, that is Maitratva. ఈ విధంగా భూలోకం యొక్క శక్తి అనంతంగా పెరిగి స్నేహభావము పెరగడానికి, మైత్రీభావంతో జీవించడానికి ఈ భూలోకం వాళ్ళందరూ ఉపయోగపడుతుంది. And the earth is in necessary of this energy. This is the energy of friend. This is the energy of Maitratva. ఈ భూలోకానికి ఈ శక్తి చాలా అవసరం. స్నేహానికి సంబంధించిన, మిత్రత్వానికి సంబంధించిన శక్తి ఇది. And I could say about friend, who is the real friend? Yes, నిజమైన స్నేహితుడు ఎవరంటే, for a son, her mother is a real friend. ఒక కొడుకుకు తల్లి నిజమైన స్నేహితుడు. For a wife, husband is a real friend. ఒక భార్యకు భర్త నిజమైన స్నేహితుడు. For a sister, her brother is a real friend. ఒక చెల్లెలికి అన్న నిజమైన స్నేహితుడు. For a daughter, her father is a real friend. కూతురికి తండ్రి నిజమైన స్నేహితుడు. And for a disciple, his guru is a real friend. శిష్యుడికి గురువు నిజమైన స్నేహితుడు. Yes, masters, the Maitratva, the friendship is so strong that it is always lives in a selfless state, a love and blissful state, masters. మిత్రత్వం, స్నేహం అనేది చాలా గొప్పది, స్వార్థము లేనిది, ప్రేమతో నిండినది, అద్భుతమైనది ఈ స్నేహము, మైత్రత్వం. A friend, a Maitratva, is beyond
a relationship and beyond the attachment. ఈ స్నేహము, మిత్రత్వం అనేది బంధుత్వము కన్నా, బంధము కన్నా చాలా గొప్పది. And the friend is beyond attachment. ఒక స్నేహితుడు ఈ బంధముతో ముడిపడి ఉండడు. A friend always connected with the soul's essence, but he do not concern to the emotions and body attachments of the mind creations. ఒక స్నేహితుడు ఈ మనసుకు సంబంధించిన ఎమోషన్స్, బంధముతో ఉండడు. ఆత్మకు సంబంధించినటువంటి ఆ అటాచ్మెంట్తో ఉంటాడు, ఆ కనెక్షన్తో ఉంటాడు. He always lives in the essence of the soul, and he always gives the wisdom to the soul transformation. ఒక స్నేహితుడు ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే అందిస్తూ ఉంటాడు. And he is a real friend, my dear masters. అలా జ్ఞానం అందించే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. And you can see in many aspects how a daughter is motivated by her father, how the son is motivated by her mother, and how the wife or the husband motivated by each others, and how the sister is motivated by her brother, or how the brother is motivated by her sister. మీరు గమనించవచ్చు, ఒక భర్త భార్యకు, భార్య భర్తకు, తండ్రి కూతురుకు, తల్లి కొడుకుకు, అన్న చెల్లికి ఎలా వారు వాళ్ళని ముందుకు నడిపిస్తారు, జ్ఞానం అందించి వాళ్ళ ఉన్నతికి ఎలా ఉపయోగపడతారు అనేది మీరు గమనించవచ్చు. And I could say all this relation is completed with the Maitriya Bhava, and without this, these relations will collapse at any time. ఈ రిలేషన్స్, ఈ బంధుత్వం అంతా కూడా స్నేహంతో, మిత్రత్వంతో నిండి ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ స్నేహం లేదో, మిత్రత్వం లేదో, ఈ బంధుత్వం అంతా కూడా కూలిపోతుంది. And that is what I want to say to all the spiritual creators, to create the friendship in the hearts of the meditators, who all are in the heart-centered consciousness. Create the friendship in them, create the essence of friendship in them, and tell them to the values of friendship, tell them the value of Maitratva. స్పిరిచువల్ క్రియేటర్స్ అందరూ కూడా హృదయ చైతన్యం అనేటువంటి ప్రేమతో నిండిన, ప్రేమ శక్తితో నిండి ఉంటారు, లవ్ ఎనర్జీతో. వాళ్ళకు బాగా తెలుసు స్నేహం అంటే ఏమిటి, మిత్రత్వం అంటే ఏమిటి, దాని విలువ ఏమిటి, స్నేహం మిత్రత్వం యొక్క విలువ, ఎలా ఆనందంగా ప్రేమతో జీవించవచ్చు అని. And you have to say to the people who are in a heart-centered consciousness about the friendship, about the Maitriya Bhava, and how it works like miracles in the relationship of mother and son, father and daughter, brother and sister, husband and wife. ఈ ఉదయమూల చైతన్యంతో నిండి ఉన్న మీరందరూ మిత్రత్వం గురించి, స్నేహం గురించి బాగా బోధించాలి. ఎలా ఒక తండ్రి కూతురుకు, ఒక తల్లి కొడుకుకు, ఒక భార్య భర్తకు, భర్త భార్యకు, అన్న చెల్లికి ఎలా అద్భుతమైనటువంటి వాళ్ళ ఉన్నతికి ఎలా స్నేహంగా మిత్రత్వంతో ఉండాలో అదంతా మీరు అందరికీ అందించాలి, జ్ఞానం అంతా కూడా.
And this has to be reached to every Eartharians, because the present Earth condition is in a position to have this Maitreya Bhava in all the Eartharians, and it's a responsibility of spiritual creators to teach or to give the wisdom of friendship to all the persons who come across of you. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి ఈ హృదయముల చైతన్యంతో ఉన్న మీరు ఈ స్నేహము, మిత్రత్వం యొక్క జ్ఞానం ఏమిటి, ఎలా ఆనందంగా జీవించవచ్చు, అందరి ఉన్నతికి ఎలా మనం కృషి చేయవచ్చు అనే జ్ఞానాన్ని అందరికీ అందించాలి. You know how important is Krishna in the life of Sudama. మీకు అందరికీ తెలియాలి, కృష్ణుడి జీవితంలో సుధామ వారి స్నేహం ఎంత గొప్పదో. సుధామ అంటే కుచేలుడు. And you know how important Radha is in the life of Krishna. మీ అందరికీ తెలుసు, కృష్ణుడి జీవితంలో రాధ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో. And when you come to know about the friendship and Maitreya Bhava, then you can understand the Radha Krishna and Krishna Sudama. ఎప్పుడైతే మీకు ఈ స్నేహం, మిత్రత్వం గురించి తెలుస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది రాధాకృష్ణులు అంటే ఏమిటి, మరి కృష్ణుడు ఆ సుధామల గురించి. And this is what the Krishna conscious taught in his whole life, the Radha Krishna consciousness, the Krishna Sudama consciousness, and the Krishna Arjuna consciousness. ఈ విధంగా కృష్ణ చైతన్యంతో ఆయన నిరూపించాడు రాధాకృష్ణుల చైతన్యం ఎలా ఉంటుంది, కృష్ణ సుధామ కలయిక ఎలా ఉంటుంది, కృష్ణుడు అర్జునుడి యొక్క చైతన్యం కలయిక ఎలా ఉంటుంది. And also the Krishna Draupadi consciousness. అదే విధంగా కృష్ణుడు ద్రౌపది యొక్క చైతన్యం గురించి తెలుసుకోవచ్చు. And Maitreya Bhava on friendship, Krishna is a great icon for this universe. And who could be greater than Krishna in friendship, in Maitreya Bhava? స్నేహానికి, మిత్రత్వానికి శ్రీకృష్ణ భగవానుడు ఒక ప్రతీక. ఆయన మించిన స్నేహత్వం, మిత్రత్వం ఎక్కడైనా ఉందా? And just flow with his consciousness and just surrender yourself to the Krishna consciousness, and then see the miracles. You will be a great essence filled with a great Maitratva. మీరు కృష్ణ చైతన్యంతో అనుసంధానం కాండి, ఆ చైతన్యానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఈ స్నేహం అంటే ఏమిటి, మిత్రత్వం అంటే ఏమిటి అనే అద్భుతాన్ని మీరు మీ జీవితంలో చూడవచ్చు. Yes, masters. For today, this is what I want to say you all. And today is about friendship, Maitreya Bhava, Maitratva. Yes. And you all be in this conscious, my dear masters. Today is a great conscious of Maitreya Bhava. నేను ఈరోజు స్నేహం, మిత్రత్వం గురించి ఈ జ్ఞానమంతా మీకు అందించాలనుకున్నాను. ఈరోజు ఇది ఒక గొప్ప విజ్ఞానం మీ అందరికీ. Krishna consciousness filled with Maitreya Bhava is necessary for the Mother Earth. Yes,
with the connectivity of spiritual creators, we are opening the portal of Dwaraka, which is for Krishna consciousness. Yes, my dear masters, we all are connected and moving to Dwaraka. స్పిరిచువల్ క్రియేటర్స్ అయిన మనమందరము కలిసి ద్వారకలోని ఆ పోర్టల్ను కృష్ణా చైతన్యాన్ని విడుదల చేయడానికి, ఆ పోర్టల్ను ఓపెన్ చేయడానికి మనం వెళ్తున్నాం. Yes, my dear masters, with the conscious of Patriji, with the conscious of Cicero, with the conscious of Krishna, and with the conscious of Mother Earth, we are opening this portal. Yes, my dear masters, keep both of your hands into the air. పత్రిసార చైతన్యము, భూమాత చైతన్యము, శిశారు మాస్టర్ చైతన్యం, కృష్ణ చైతన్యంతో కలిసి మనం పోర్టల్స్ ను తెరవబోతున్నాం. అందరూ చేతులు పైకెత్తండి. Yes, my dear masters, the portal has been opened, and the Krishna conscious is rushing and spreading all over the Mother Earth. ఆ పోర్టల్ తెరవబడింది. కృష్ణ చైతన్యం పూర్తిగా బయటకు విడుదలై ఈ భూలోకంనంతా వ్యాపించింది. Okay, masters, the process has been completed. Yes, you can down your hands. ఈ ప్రాసెస్ పూర్తయింది. చేతులు కిందికి పెట్టవచ్చు.